నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ఎన్నికల ప్రచార సభలో బుట్టా రేణుకను జగన్ పరిచయం చేస్తూ పాపం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అన్నారు. అవకాశం ఇస్తే సంపాదించుకొని ధనికరాలు అవుతుందన్నది జగన్ ఉద్దేశమేమో కానీ ఆమె మాత్రం తాను అప్పటికే కుబేరురాలనని మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. ఎన్నికల అఫిడవిట్లో చూపించిన ఆస్తులే అధికారికంగా 300 కోట్ల వరకు ఉన్నాయి. అయితే జగన్ నోటి మాట పుణ్యమా అని బుట్టా రేణుక ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారట. దీంతో సోషల్ మీడియాలో మీమర్స్ ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారు. బహిరంగ మార్కెట్లో బుట్టా రేణుక ఆస్తుల విలువ 1000 నుంచి 2000 కోట్ల వరకు ఉంటుందని చెబుతారు. బుట్టా రేణుకకు స్కూళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, కార్ డీలర్షిప్లు ఇలా చాలా వ్యాపారాలు ఉన్నాయి. జగన్ ఏ ఉద్దేశంతో చెప్పారో కానీ బుట్టా రేణుక నిజంగానే దివాలా స్థితికి చేరినట్లుగా పత్రికా ప్రకటన వచ్చేసింది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ నుంచి 100 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టారు. ఈ కారణంగా ఆమె ఆస్తుల్ని వేలం వేయడానికి ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ప్రకటన జారీ చేసింది. వైసీపీ నేత బుట్టా రేణుక భాగస్వామిగా ఉన్న బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మరికొన్ని ఇతర సంస్థల ఆస్తులను మే 6న ఈ వేలం వేయనున్నట్లు హైదరాబాద్లోని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ప్రకటన విడుదల చేసింది. వ్యాపార అవసరాల నిమిత్తం కొన్నేళ్ల క్రితం వీరు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ నుంచి 340 కోట్ల రుణం తీసుకున్నారు. తర్వాత కట్టలేదు. రుణ బకాయిలు పేరుకుపోవడంతో తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయాలని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నిర్ణయించింది. బుట్టా రేణుక కావాలనే డబ్బులు ఎగ్గొట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఉన్న ఆస్తులతో పోలిస్తే అప్పులు తక్కువేనంటున్నారు. అయినా జగన్ చెప్పినట్లుగా కోటీశ్వరరాల నుంచి అంతంత మాత్రం ఆర్థిక స్థితికి బుట్టా రేణుక దిగజారిపోయినా ఆశ్చర్యం లేదని, ఆ టంగ్ పవర్ అలాంటిదన్న సెటైర్లు ఏపీలో వినిపిస్తున్నాయి.